అంతియొక్కయ సంఘం యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేయాలంటే, ఏదైనా యెరూషలేములో అవసరత ఉంటే, యెరూషలేము సంఘంలో ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆదుకునే సంఘము అంతియొక్కయ సంఘం. ఆదుకునేటటువంటి సంఘము అంతియొక్కయ సంఘం. అంటే యెరూషలేములో ఏదైనా ఇబ్బందులు కలిగితే, ఆ సంఘములో కొరత ఇబ్బందులు ఉంటే, ఈ అంతియొక్కయ సంఘము వాళ్ళు ఏం చేస్తారు? అందరు కూడా తలా ఇంత వేసుకొని ఆ సంఘానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. మేమున్నాం మీకు అని చెప్పేసి అనుకొని వారికి ఒక ధైర్యాన్ని వారు కలగజేస్తారు. అంటే వీళ్ళు ఇంత ఉదారంగా తయారు చేయడానికి, లేక ఉదార స్వభావంతో వీళ్ళు ఉండడానికి ఎవరు కారకులు అని చెప్పేసి మనం చూస్తే, బర్నబా వాళ్ళని అలా తయారు చేశాడు. బర్నబా వాళ్ళందరికీ కూడా అటువంటి మనసు వచ్చేటట్టుగా దేవుని వాక్యాన్ని బోధించాడు. అటువంటి బర్నబా గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఒక గ్రేట్ చర్చ్ అంటే యెరూషలేం చర్చ్, ఒక గ్రేట్ సంఘం అంటే